అమ్మాయి స్క్రీన్ కనిపిస్తుందా? హలో. ఎస్ సార్ కనిపిస్తుంది. రైట్. సది ఒకసారి అందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి అందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి. విజయ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. కంపెనీస్ యాక్ట్ లో థర్డ్ చాప్టర్ ఇది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇక్కడ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ఈ చాప్టర్స్ నుంచి ఇంకా కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 చాప్టర్స్ ప్రిలిమినరీ అండ్ ఇన్కార్పొరేషన్. సో వాటి నుంచి గ్యారంటీ లేదు, వస్తే రావచ్చు లేకపోతే లేదు. అంత ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావు. బట్ ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ నుంచి దర్ ఇస్ మోర్ పాసిబిలిటీ ఆఫ్ టెస్టింగ్. సో మెటీరియల్ వచ్చిందమ్మా. హలో. హలో సార్. హలో. హలో సార్. నో సార్. రాలేదా? హలో సార్. చెప్పమ్మా. సార్ మెటీరియల్ రాలేదు సార్. మెటీరియల్ రాలేదా? ఒక మెటీరియల్ పోస్ట్ చేశాను గ్రూప్ లో, తీసుకోండి. అది ఒక మెటీరియల్ పోస్ట్ చేశాను గ్రూప్ లో, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇది ఏమన్నా స్క్రీన్ మీద కనిపిస్తుందా? హలో. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. సో మెమరాండమ్ ఎలా ఉండాలి అని చెప్పేసి కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 4 లో ఉంది. రిక్వైర్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద మెమరాండమ్. సో మెమరాండమ్ లో ఏ కంటెంట్స్ ఉండాలి, దాన్నే క్లాజెస్ అంటాం, లేదా సో సెక్షన్స్ అంటాం. ఓకే. సో పార్ట్స్. సో ఫస్ట్ మెమరాండమ్ లో బేసికల్ గా ఆ 1% కంపెనీకి కాకుండా అదర్ కంపెనీస్ కి అయితే 6 క్లాజెస్ ఉంటాయి, 1% కంపెనీకి అయితే 7 క్లాజెస్ ఉంటాయి. ఓకే. అది సో ఏంటి ఆ 6 క్లాజెస్ 7 క్లాసెస్? నేమ్ క్లాజ్, సిచ్యుయేషన్ క్లాజ్, ఆబ్జెక్ట్స్ క్లాజ్, ఓకే, తర్వాత లయబిలిటీ క్లాజ్, క్యాపిటల్ క్లాజ్, సబ్స్క్రిప్షన్ క్లాజ్ అండ్ నామినీ క్లాజ్. ఓకే. అది సో 3 క్లాజెస్ ఉంటాయి కంపెనీస్ కి.
ఒక్క నిమిషం. సో మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, క్లాజెస్ ఆర్ కంటెంట్స్ ఆఫ్ మెమరాండం, క్లాజెస్ ఆఫ్ మెమరాండం ఆర్ కంటెంట్స్ ఆఫ్ మెమరాండం. మనం డిస్కస్ చేస్తుంది క్లాజెస్ ఆఫ్ మెమరాండం ఆర్ కంటెంట్స్ ఆఫ్ మెమరాండం. ఓకే, clauses of memorandum. Okay, this is the clauses of memorandum. So a company memorandum lo a clauses untai. If you take the companies, okay, so one person company, other companies, okay, so private company or public companies, private companies or public companies. So private companies, public companies లో అదే వన్ పర్సన్ కంపెనీలో అయితే ఏముంటాయి, వన్ పర్సన్ కంపెనీ, వన్ పర్సన్ కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీలో ఏ క్లాసెస్ ఉంటాయంటే ఫస్ట్ పాయింట్ నేమ్ క్లాజ్, ఇదన్నీ నేమ్ క్లాజ్. తర్వాత సిచ్యుయేషన్ క్లాజ్ లేదా రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ అంటారు దాన్ని. టూ నేమ్స్ ఉంటాయి, ఎలా పిలిచచ్చు, సిచ్యుయేషన్ క్లాజ్ ఆబ్లిక్ రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్. సో సిచ్యుయేషన్ క్లాజ్ లేదా రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ అంటారు, లేదా ఆబ్జెక్ట్స్ క్లాజ్ అని కూడా అనొచ్చు. సో తర్వాత లయబిలిటీ క్లాజ్, తర్వాత క్యాపిటల్ క్లాజ్, తర్వాత సబ్స్క్రిప్షన్ క్లాజ్, ఇంతే ఉంటాయి. సో అదే ఇక్కడ వన్ పర్సన్ కంపెనీ అనుకోండి, వీటితో పాటు ఈ 6 అలాగే ఉంటాయి, ఈ 6 అలాగే ఉంటాయి, ఈ 6 అలాగే ఉంటాయి. వాటితో పాటు అడిషనల్ గా ఏముంటుందంటే దిస్ పాయింట్. సో వాటితో పాటు అడిషనల్ గా నామినీ క్లాజ్ కూడా ఉంటుంది, వాటితో పాటు అడిషనల్ గా నామినీ క్లాజ్ కూడా ఉంటుంది. ఓకే, నామినీ క్లాజ్ ఇది. సో వన్ పర్సన్ కంపెనీలో నామినీ క్లాజ్ ఇది ట్రూ, ఇది ఎంసీక్యూ అడగడము ఐసీఎస్ సోర్సెస్ తో 2-3 టైమ్స్ ఉంది ఎంసీక్యూ. వన్ పర్సన్ కంపెనీలో నామినీ క్లాజ్ ఎక్కడ ఉంటుంది, ఆర్టికల్స్ లో ఉంటుందా, మెమరాండం లో ఉంటుందని అడిగారు. ఇట్ వాజ్ ఇన్ ద మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఇట్ వాజ్ నాట్ ఇన్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, ఎయిదర్ ఆర్ బోత్ అలా అడిగారు. సో మెమరాండం లో ఉంటుందా, ఆర్టికల్స్ లో ఉంటుందా, రెండిట్లోనూ ఉంటుందా, రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చా అన్నది అడిగారు. సో మెమరాండం లోనే ఉండాలి, నామినీ క్లాజ్ అన్నది మెమరాండం లోనే ఉండాలి. వన్ పర్సన్ కంపెనీకి నామినీ క్లాజ్ అనేది మెమరాండం లోనే ఉండాలి. ఓకే, అది నెక్స్ట్. రైట్, సో ఇది సబ్స్క్రిప్షన్ క్లాస్ ఇవన్నీ. సో అయితే ఇక్కడ మనం బేసిక్ గా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్లాసెస్ అన్ని ఉన్నా కూడా మనం బేసికల్ గా ఈ చాప్టర్ లో డిస్కస్ చేసేది వీటి గురించి. ఈ థర్డ్ చాప్టర్ లో డిస్కస్ చేసేది ఎక్కువగా వీటి గురించి, నేమ్ క్లాజు, సిచ్యుయేషన్ క్లాజు, ఆబ్జెక్ట్స్ క్లాజు. ఈ క్యాపిటల్ క్లాజ్ వచ్చేసి షేర్ క్యాపిటల్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. ఈ క్యాపిటల్ క్లాజ్ డిస్కస్ ఇన్ ద షేర్ క్యాపిటల్ చాప్టర్. ఇది షేర్ క్యాపిటల్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం, ఇది షేర్ క్యాపిటల్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ క్లాస్, ఈ లయబిలిటీ క్లాస్ కి సబ్స్క్రిప్షన్ క్లాస్ కి డిస్కషన్ ఏమి ఉండదమ్మా, దానికి సంబంధించి ప్రొవిజన్స్ ఏం లేవు. సబ్స్క్రిప్షన్ క్లాస్ అంటే ఆల్రెడీ మనం చూసాం, ఏంటి అంటే ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే 2 మెంబర్స్ ఉండాలి, పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే 7 మెంబర్స్ ఉండాలి అని ఆ పాయింట్ చూసాము. సో ఇందులో లయబిలిటీ క్లాస్ అంటే 3 టైప్స్ ఆఫ్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే 3 టైప్స్ ఆఫ్ లయబిలిటీస్, లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారెంటీ, అన్లిమిటెడ్ అనేది. సో బేసికల్ గా ఈ రెండు పెద్ద ఫోకస్ చేయమన్నమాట. స్మాల్ ఒక్కొక్క సైడ్ డిస్కషన్ ఉంటుంది కాదనట్లేదు, బట్ కాకపోతే ఈ చాప్టర్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇది. క్యాపిటల్ క్లాస్ కూడా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ డిస్కస్ చేయమన్నమాట. ఓకే, క్యాపిటల్ క్లాస్ కూడా ఇంపార్టెంట్, బట్ హియర్ వీఆర్ నాట్ డిస్కసింగ్ ద క్యాపిటల్ గెయిన్, దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద షేర్ క్యాపిటల్ చాప్టర్. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి అది ఒకటి క్లారిటీగా పెట్టుకోండి. ఈవెన్ దో మెమరాండం లో 3-6 క్లాసెస్ ఉన్నా కూడా, సో 2 క్లాసెస్ అన్ఇంపార్టెంట్, లయబిలిటీ, షేర్ క్యాపిటల్. Unimportant in the sense there is no provisions in the Companies Act, there is no much discussion about the subscription class and liability class. Okay, adi. So liability class gurinchi, subscription class gurinchi anta discussion ledu. Okay, that is the point.
సో కాబట్టి బేసికల్ గా ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే దీని గురించి. ఈ నామినీ గురించి ఆల్రెడీ సెకండ్ చాప్టర్ లోనే డిస్కస్ చేసాం, ఇన్కార్పొరేషన్ చాప్టర్ లో డిస్కస్ చేసాం, ఆల్రెడీ డిస్కస్ సెకండ్ చాప్టర్ ఇన్కార్పొరేషన్ చాప్టర్ లోనే డిస్కస్ చేసాం నామినీ గురించి. నామినీని ఎలా అపాయింట్ చేయాలి, అపాయింట్ చేసిన నామినీని ఎలా చేంజ్ చేయాలి, ఆ ప్రొసీజర్స్ అనే డిస్కస్ చేశాం. సో కాబట్టి ఇది కూడా మనకి ఇప్పుడు అప్లికబుల్, ఈ చాప్టర్ లో డిస్కషన్ లేదనమాట. ఓకే, సో బేసికల్ గా ఈ చాప్టర్ మొత్తం డిస్కస్ చేస్తుంది వీటి మూడిటి గురించి, నేమ్ క్లాజు, సిచ్యుయేషన్ క్లాజు, ఆబ్జెక్ట్స్ క్లాజ్ గురించి. ఓకే డన్. సో ఇప్పుడు ఈ మూడు కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం, చాప్టర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. 2A 3A 3B ఆర్ 2A 2B అనుకోండి. సో ఏంటి ఆ ఏబి అంటే, ఇక్కడ ఫస్ట్ అందులో ఏ కంటెంట్స్ ఉండాలి అన్నది ఏ పోర్షన్. ఇప్పుడు నేను మీకు మెసేజ్ చేసింది అది. నెక్స్ట్ అవి అందులో ఆ కంటెంట్స్ ని ఎలా ఆల్టర్ చేయాలనేది బి పోర్షన్. ఏ కంటెంట్స్ ఉండాలనేది ఏ పోర్షన్, ఆ కంటెంట్స్ ని ఏ కంటెంట్స్ ఉండాలనేది ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. ఆ కంటెంట్స్ ని ఎలా ఆల్టర్ చేయాలనేది బి లో డిస్కస్ చేస్తాం. అది సో ఏ టాక్స్ అబౌట్ ద కంటెంట్స్ అండ్ బి టాక్స్ అబౌట్ ద ఆల్టరేషన్. ఓకే అది. సో దిస్ ఇస్ ద పాయింట్. సో ఫస్ట్ we discuss the contents of each class. సో A లో contents of each class discuss చేస్తాం, contents of MOA. నెక్స్ట్ B లో ఏంటంటే alteration of contents. ఓకే, alteration of contents of MOA. సో అవి ఎలా ఆల్టర్ చేయాలనేది B చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. ఓకే అది. సో A will discuss about contents, B will discuss about alteration. ఓకే, alteration of contents of MOA. ఓకే done. Next, that is the point. So now we'll discuss the contents, ఎక్కడ అందులో ఏ కంటెంట్స్ ఉండాలన్నది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ క్లాసు, సిచ్యుయేషన్ క్లాసు, ఆబ్జెక్ట్స్ క్లాసు, లైబిలిటీ క్లాసు, క్యాపిటల్ క్లాసు, సబ్స్క్రిప్షన్ క్లాసు, నామినీ క్లాసు. ఇక్కడ రాశాను కదా నామినీ క్లాస్ అంటే ఓన్లీ ఫర్ ఓపీసీ అని. ఫస్ట్ 6 మాత్రం ఇద్దరికి కామన్ ఉంటాయి, ఇదేమో ఓన్లీ ఓపీసీకి మాత్రమే ఉంటుంది. ఓకే ఈ పాయింట్. నెక్స్ట్ సో చూడండి, నేమ్ క్లాస్ లో ఏముండాలి, ఎంఓఏలో ఖచ్చితంగా కంపెనీ నేమ్ ఉండాలి. మీకు సెకండ్ చాప్టర్ చెప్పినప్పుడు చెప్పాను, సెక్షన్ 9 వస్తుంది, ఎఫెక్ట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని. అప్పుడు చెప్పాను మెంబర్స్ అందరినీ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ చేస్తే ఆ గ్రూప్ ని బాడీ కార్పొరేట్ అంటాం. ఆ బాడీ కార్పొరేట్ కంటే ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఎంఓఏలోనే ఉంటుందని. ఏమో చెప్పినట్టు గుర్తొస్తుందా? హలో సెక్షన్ 9 మెమరాండం లో సెకండ్ చాప్టర్ లో సెక్షన్ 9 చెప్పాను, ఎఫెక్ట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని. అందులో ఏం చెప్పాను, ఎవరైతే కంపెనీలో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్ అంటారు, ఆ గ్రూప్ కు ఒక పేరు పెట్టాం బాడీ కార్పొరేట్ అని. ఆ బాడీ కార్పొరేట్ నేమ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే ఎంఓఏలోనే ఉంటుంది అది. ఓకే, సో కంపెనీకి అంటూ సపరేట్ లీగల్ ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు విజయ్, గిరిధర్ ఎలా ఉన్నారో అలాగే కంపెనీకి అంటూ ఒక నేమ్ ఉంటుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని. అంబానీకి ఒక నేమ్ ఎలాగుందో రిలయన్స్ కూడా ఒక నేమ్ ఉంది, రిలయన్స్ అని. సో కాబట్టి అది, సో ప్రతి కంపెనీకి ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ మెమరాండం లో ఉంటుంది. ఓకే అది. నెక్స్ట్ చూడండి, ప్రైవేట్ కంపెనీ అయితే నేమ్ ఎండింగ్ లో ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలి. పబ్లిక్ కంపెనీ అయితే నేమ్ ఎండింగ్ లో లిమిటెడ్ అని ఉండాలి. అది కామన్ పాయింట్స్. ప్రైవేట్ కంపెనీ అయితే లిమిటెడ్ అని ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలి. పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ అని ఉండాలి. దట్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ సెక్షన్ 8 కంపెనీ, ఇది గుర్తొస్తుందమ్మా, డిస్కస్ చేసాం మనం. సెక్షన్ 8 కంపెనీ నేమ్ లో ఖచ్చితంగా ఈ వర్డ్స్ ఉండాలని. ఇది ఫౌండేషన్, ఫోరం, అసోసియేషన్, ఈ వర్డ్స్ సెక్షన్ 8 కంపెనీలో ఖచ్చితంగా ఉండాలని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఓకే దట్ ఈస్ ద పాయింట్. అదొక్కసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ సో ఇది ఒక్కసారి ఇంతకుముందు ఎప్పుడు అడిగారమ్మా చిన్నగా 2 మార్క్స్ కి, ఏంటి అంటే అని నేను చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా. సెక్షన్ 8 కంపెనీ నేమ్ లో ప్రైవేట్ లిమిటెడ్ అన్నది ఆప్షనల్ అని చెప్పాను. కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదండి. ఏమో గుర్తొస్తుందా? హలో సెక్షన్ 8 కంపెనీ నేమ్ లో ప్రైవేట్ లిమిటెడ్ ప్రొహిబిటెడ్ కాదు, అంటే వాడకూడదు అని ఏం లేదు, వాడాల్సిన అవసరం లేదు. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దట్. నాట్ నెసెసరీ అంటే అవసరం లేదని అర్థం, షెల్ నాట్ బి యూజ్డ్ అంటే వాడకూడదని. ఓకే, సో సెక్షన్ 8 కంపెనీ నేమ్స్ లో ఏది ఉండొచ్చు అంటే ప్రైవేట్ లిమిటెడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆప్షనల్. కానీ ఈ వర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ వర్డ్స్ లో ఏదో ఒక వర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫౌండేషన్, ఫోరం, ఫెడరేషన్ అనే ఈ వర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, ఎంసీక్యూ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు రావచ్చు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఏం కాదు, అంతగా స్ట్రెస్ చేయరు. బట్ ప్రాక్టికల్ గా అయితే చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు ఈ పాయింట్. జస్ట్ ఒక కాన్సెప్చువల్ క్లారిటీ కోసం డిస్కస్ చేయాలి ఈ పాయింట్ ని. ఏంటి ఆ పాయింట్ అంటే, గవర్నమెంట్ కంపెనీ అంటే నార్మల్ గా అందరూ పబ్లిక్ కంపెనీ అనుకుంటారు, గవర్నమెంట్ కంపెనీ కానివన్నీ ప్రైవేట్ కంపెనీ అనుకుంటారు. చాలా మంది స్టూడెంట్స్ లో ఆ కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళకే తెలియదు. పబ్లిక్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ అంటే పబ్లిక్ కంపెనీ ఏమో, రిలయన్స్ ప్రైవేట్ కంపెనీ ఏమో అనుకుంటారు.
ఎందుకంటే వాళ్ళు చేసిన రిమైనింగ్ అంతా అలాగే ఉంటుంది. గవర్నమెంట్ బస్ కాకపోతే ప్రైవేట్ బస్సు, గవర్నమెంట్ స్కూల్ కాకపోతే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్. సో కాబట్టి అక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ చూసేసరికి ఓహో గవర్నమెంట్ కానివన్నీ ప్రైవేట్ ఏమో అలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాదు, కంపెనీస్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ కంపెనీలో గవర్నమెంట్ పబ్లిక్ కంపెనీ ఉండొచ్చు, గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీ ఉండొచ్చు. సో ద కన్క్లూజన్ ఏంటంటే గవర్నమెంట్ కంపెనీ క్యాన్ బి ఏ ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ క్యాన్ బి ఏ పబ్లిక్ కంపెనీ. నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ 7 కన్నా తక్కువ ఉంటే అది పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ అవుతుంది. ఈవెన్ దో ఆ షేర్ హోల్డర్స్ గవర్నమెంట్ అయినా సరే, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, అది ప్రైవేట్ కంపెనీ అవుతుంది కంపెనీస్ యాక్ట్ ప్రకారం. జనరల్ గా నార్మల్ గా కామన్ పబ్లిక్ ఏమో అది గవర్నమెంట్ కంపెనీ అనుకుంటాం, కానీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనం లీగల్ గా డిస్కస్ చేసినట్టు అయితే అది ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే ఏంటో మనం రాయబోతున్న కన్క్లూజన్ ఏంటంటే రైట్, సో ఇక్కడ నేను రాసిన కన్క్లూజన్ ఏంటంటే గవర్నమెంట్ కంపెనీ మే బి ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ. Government company may be private company or public company. It is not necessary that all government companies should be public companies. All government companies should be public companies. All government companies should be public companies. Okay, అన్ని గవర్నమెంట్ కంపెనీస్ పబ్లిక్ కంపెనీస్ అయి ఉండాల్సిన అవసరం లేదు. నాట్ నెసెసరీ. గవర్నమెంట్ కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీ అవ్వచ్చు. దట్ ఈస్ ద పాయింట్. సో హౌఎవర్, సో ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ హౌఎవర్ అది పబ్లిక్ కంపెనీ అనవచ్చు, ప్రైవేట్ కంపెనీ అనవచ్చు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌఎవర్ even if the government company is a private company, even if the government company is a private company, even if the government company is a private company, then its name shall end with the words its name shall not contain the words private, shall not contain the words private, shall not contain the words private. Okay, in other words రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, in other words the name of a government company shall always end with the words limited, shall always end with the words limited. లిమిటెడ్ అనే వర్డ్స్ తోనే ఎండ్ అవ్వాలి. గవర్నమెంట్ కంపెనీ అంటే ఆ కంపెనీ నేమ్ ఆల్వేస్ లిమిటెడ్ అనే వర్డ్స్ తోనే ఎండ్ అవ్వాలి. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అదే అది ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీ అవ్వచ్చు, కంపెనీ నేమ్ మాత్రం ఆల్వేస్ అది లిమిటెడ్ అనే వర్డ్స్ తోనే ఎండ్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పేదాకా పిల్లలందరికీ కూడా కన్ఫ్యూజన్, సిఏ స్టూడెంట్స్ కన్ఫ్యూజన్, గవర్నమెంట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఎలా అవుతుంది సార్ అని. అలాంటప్పుడు ఇంకా కామన్ మ్యాన్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతాడు. గవర్నమెంట్ కంపెనీ నేమ్ లో ప్రైవేట్ అనే వర్డ్ చూస్తే మోసమైన కంపెనీ అనుకుంటారు, ఫ్రాడ్యులెంట్ కంపెనీ అనుకుంటారు. నో, అవసరం లేదు. కాబట్టి పబ్లిక్ కి అలా కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మనం ఆ ప్రైవేట్ అనే వర్డ్ డిలీట్ చేస్తున్నాం. అర్థమైందా? టెక్నికల్ గా అది ప్రైవేట్ కంపెనీ, కానీ నేమ్ లో ప్రైవేట్ అనే వర్డ్ ఉండదు. ఓకే, అర్థమైందమ్మా ఇక్కడ? హలో. సో గవర్నమెంట్ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ అని అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీ అని అవ్వచ్చు, కాకపోతే నేమ్ మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎండ్ అవ్వాలి. ఓకే, సారీ, లిమిటెడ్ అనే ఎండ్ అవ్వాలి. ఓకే, అది సార్ పబ్లిక్ కంపెనీ నేమ్ కూడా ఎండింగ్ వచ్చేసి లిమిటెడ్ అనే ఉంటుంది కదండి సార్? ఏంటమ్మా? పబ్లిక్ కంపెనీ నేమ్ కూడా ఎండింగ్ వచ్చేసి లిమిటెడ్ అనే ఉంటుంది సార్. అదర్ పబ్లిక్ కంపెనీ కూడా
సో ప్రైవేట్ గవర్నమెంట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, కానీ నేమ్ ఎలా ఉండాలంటే లిమిటెడ్ అనే ఉండాలి. గవర్నమెంట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అయినా అవ్వచ్చు, కానీ నేమ్ ఎలా ఉంటుందంటే లిమిటెడ్ అని ఉంటుంది. అదే పబ్లిక్ కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ కంపెనీ ఓకే, అయినా సరే నేమ్ ఎలా ఉంటుంది, లిమిటెడ్ అనే ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ బి లిమిటెడ్ ఓన్లీ. ఓకే, అది దిస్ విల్ బి లిమిటెడ్, దిస్ విల్ బి లిమిటెడ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ అదే నాన్ గవర్నమెంట్ కంపెనీ అనుకోండి, నాన్ గవర్నమెంట్ కంపెనీ అయితే ప్రైవేట్ అనుకోండి ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, లిమిటెడ్ పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ అని ఉంటుంది. ఓకే, అది లిమిటెడ్ సారీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ అని రాయొచ్చు, లేదా ఇలా పి లిమిటెడ్ అని రాసుకోవచ్చు, ఆర్ ఇలా ఇలా. సో మీ ఇష్టం, ప్రైవేట్ కంపెనీ అయితే అలా ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకోండి, లేదా పీవీటీ లిమిటెడ్ అని పెట్టుకోండి, యువర్ చాయిస్. ఓకే, ఆర్ పీవీటీ లిమిటెడ్ ఆర్ బ్రాకెట్ లో ఇలా పి రాసి లిమిటెడ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఈ 3 చాయిసెస్ అనమాట, ఎలా అన్నా పెట్టుకోవచ్చు. అదే నాన్ గవర్నమెంట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అనుకోండి, ఖచ్చితంగా లిమిటెడ్ అవుతుంది. ఓకే, నాన్ గవర్నమెంట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అనుకోండి, డెఫినెట్ ఇట్ విల్ బి లిమిటెడ్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఏ కంపెనీ ఎలా అవుతుంది అన్నది ఇది. ఓకే, గవర్నమెంట్ కంపెనీ, నాన్ గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పీవీ లిమిటెడ్ అని రాసుకోవచ్చు, ఆర్ పీవీటీ లిమిటెడ్ అని రాసుకోవచ్చు, పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం అర్థమైందా? ఇప్పుడు టేబుల్ అర్థమైందా? హలో, ఎస్ సార్. ఎస్ సార్. అది సో ఎండ్ ఆఫ్ ద కంపెనీ నేమ్, ఎండింగ్ ఆఫ్ ద కంపెనీ నేమ్, ఎండింగ్ ఆఫ్ ద కంపెనీ నేమ్, కంపెనీ నేమ్ ఎలా ఎండ్ అవ్వాలన్నదే ఈ పాయింట్. ఓకే, గవర్నమెంట్ కంపెనీ అయితే ఎలా ఉంటుంది, పబ్లిక్ కంపెనీ అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ సో అది గవర్నమెంట్ కంపెనీ అనేది ప్రైవేట్ అన్న అవ్వచ్చు, పబ్లిక్ అన్న అవ్వచ్చు, అది బేసిక్ కన్క్లూజన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నిధి కంపెనీ అంటే చెప్పాను కదమ్మా ఇంతకు ముందు. నిధి కంపెనీ అంటే ఏంటి, రూరల్ ఏరియాస్ లో ఉంటాయి. ఒక గ్రూప్ లో ఫామ్ చేసి, ఒక కోఆపరేటివ్ సొసైటీ ఒక గ్రూప్ లో ఫామ్ చేసి, ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ ఎవరి దగ్గర సేవింగ్స్ ఉంటే కలెక్ట్ చేసుకుంటారు, ఆ గ్రూప్ లో వాళ్ళకి ఎవరికైనా లోన్ కావాలంటే ఇస్తారు, అది నిధి కంపెనీ అంటే. సో ఆ నిధి కంపెనీ నేమ్ ఎలా ఎండ్ అవ్వాలంటే నిధి లిమిటెడ్ అని ఎండ్ అవ్వాలి. అది సో అది బేసికల్ గా నేమ్ క్లాస్. ఇందులో మీకు ఇదొకటి టెస్ట్ చేయొచ్చు, ఏంటి సెక్షన్ 8 కంపెనీ నేమ్ కి ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ అన్నది. నెక్స్ట్ అలా కాకుండా దీనికి ఏంటి వాటి గవర్నమెంట్ కంపెనీకి అయితే ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ కంపెనీ అయినా లిమిటెడ్ అనే ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండకూడదు. ఈ 2 పాయింట్స్ ఏదైతే నేను హైలైట్ చేస్తానో ఈ పైన ఈ క్వశ్చన్ లో ఇవి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎంసీక్యూ వచ్చే ఏరియా, రిమైనింగ్ అంతా రెస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కామన్ పాయింట్స్, నథింగ్ టు వరీ అబౌట్. ఓకే, సో ఇవి 2 మాత్రం చూసుకోండి, ఇదొకటి ఇదొకటి. మిగతా అంతా కామన్ పాయింట్స్. నిధి కంపెనీ అంటే నిధి లిమిటెడ్ అని ఉంటుంది, అదర్స్. ఓకే రైట్, అవి 2 ఒకటి చూసుకోండి ఫస్ట్ సెక్షన్ లో. నెక్స్ట్ నేమ్ స్టేట్ ఉండాలి, ఇది ఒక పాయింట్ చూడండి అమ్మా, ఇది కూడా ఎగ్జామ్ లో అడిగితే రావచ్చు. ఏంటంటే మెమరాండమ్ లో ఓన్లీ నేమ్ ఆఫ్ ద స్టేట్ మాత్రమే ఉంటుంది, ఫుల్ అడ్రస్ ఉండదు. ఫుల్ అడ్రస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఇట్ ఈస్ సఫిషియంట్ ఇఫ్ ద MOA కంటైన్స్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద స్టేట్. ఓకే, ఇట్ ఈస్ సఫిషియంట్, it is sufficient if the MOA specifies the name of specifies the state name only, specifies the name of the state, specifies the state name, specifies the state name. It is not necessary to mention the complete address. It is not necessary to mention the complete address. It is not necessary to mention the complete address. ఓకే, కంప్లీట్ అడ్రస్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? సో ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి, కంప్లీట్ అడ్రస్ మనం ఎప్పుడు ఓపెన్ చేస్తాం, కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిన తర్వాత విత్ ఇన్ 30 days లో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాం. కానీ ఇంకా ఇప్పుడు మనం ఎక్కడున్నాము, మెమరాండం ప్రిపేర్ చేసే దాంట్లోనే ఉన్నాం.
మెమరాండం ప్రిపేర్ చేసిన తర్వాత ఆర్ఓసికి సబ్మిట్ చేస్తే అప్పుడు కంపెనీ ఇన్కార్పొరేషన్ వస్తుంది, అప్పుడు ఆఫీస్ ఓపెన్ చేస్తాం, అప్పుడు అడ్రస్ చెప్తాం పలానా సోన్సో బ్రాడీపేట్ 3/12 ఆర్ బ్రాడీపేట్ 5/12 ఆర్ బ్రాడీపేట్ 10/2 ఇలా అడ్రస్ చెప్పొచ్చు. ఎప్పుడు ఆఫీస్ ఉంటే, కంపెనీకి ఆఫీస్ ఉంటే. ఆఫీస్ ఎప్పుడు వస్తుంది? ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వస్తుంది. సో కాబట్టి లాజికల్ గా ఇన్కార్పొరేషన్ కి ముందు కంపెనీకి అడ్రస్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మెమరాండం లో కంపెనీ ఆ ఫుల్ అడ్రస్ ఏం రాయరు, ఓన్లీ స్టేట్ మాత్రమే రాస్తారు. ఏ స్టేట్ లో అయితే ఏ స్టేట్ లో ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటారో ఆ స్టేట్ మాత్రం రాస్తారు. ఎందుకంటే ఆర్ఓసి మారిపోతాడు కదా, మీరు ఇన్కార్పొరేట్ చేసే స్టేట్ బట్టి ఆర్ఓసికి వెళ్తుంది అప్లికేషన్. ఇప్పుడు ఏ స్టేట్ లో మీరు ఇన్కార్పొరేట్ చేసినా ఆ కన్సర్న్ ఆర్ఓసికి అప్లికేషన్ వెళ్తుంది. ఆ అప్లికేషన్ వెళ్ళడం అంటే ఏంటి? మనం వెళ్ళి ఆర్ఓసి ఆఫీస్ కి సబ్మిట్ చేయట్లేదు. నేను మీకు స్టార్టింగ్ చెప్పాను, గవర్నమెంట్ కి కంపెనీకి ఉన్న ప్రతి కమ్యూనికేషన్ ఇప్పుడు ఆన్లైన్ అయిపోయిందమ్మా, ఏది ఫేస్ టు ఫేస్ ఉండదు అని. మరి ఫిజికల్ ఆఫీస్ అయితే అవును సార్ పక్కన విజయవాడలో ఆఫీస్ ఉంటుంది వెళ్ళొస్తానంటారు, లేదా పక్కన హైదరాబాద్ లో ఆఫీస్ ఉంటుంది వెళ్ళొస్తానంటారు. ఇప్పుడు ఆన్లైన్ కదా, మరి ఆన్లైన్ అప్పుడు ఎవరైనా ఒకే సైట్ లో అప్లై చేయాలి, www.mca.gov.in. మీరు ఎక్కడైనా కంపెనీ ఇన్కార్పొరేట్ చేసుకుంటే అదే వెబ్సైట్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. కానీ ఆ వెబ్సైట్ అలోకేట్ చేస్తుంది అనమాట, పలానా ఆర్ఓసికి ఆ ఫైల్ డిస్పర్స్ చేసేస్తుంది. అలా చేయాలి అంటే అందులో నేమ్ ఆఫ్ ది స్టేట్ ఉండాలి. అది సో కాబట్టి నేమ్ ఆఫ్ ద స్టేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, నేమ్ ఆఫ్ ద స్టేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫుల్ అడ్రస్ ఉండాల్సిన అవసరం లేదు, ఫుల్ అడ్రస్ అన్నది అవసరం లేదు. ఎందుకంటే లాజిక్ అర్థమైంది కదా, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎంఓఏ. We have to prepare the MOA, we have to file the MOA with ROC, then only we'll get the certificate of incorporation. After getting the certificate of incorporation, we'll open the registered office. కాబట్టి ఇప్పుడు మీరు స్టెప్స్ చూస్తే కనుక MOA ప్రిపరేషన్, ఫస్ట్ MOA ప్రిపేర్ చేయాలి, తర్వాత MOA ఫైలింగ్, ఆర్ఓసికి MOA ఫైల్ చేయాలి, MOA ఫైలింగ్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఆబ్టైనింగ్ సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, obtaining certificate of incorporation, తర్వాత ఓపెనింగ్ ఏ రిజిస్టర్డ్ ఆఫీస్. అంటే రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం ఎక్కడుంది? స్టెప్ 4 లో ఉంది. మరి స్టెప్ 4 లో ఉన్న అడ్రస్ స్టెప్ 2 లో ఎక్కడి నుంచి వస్తుంది? హౌ విల్ యు గెట్ ద అడ్రస్ హియర్? ఏం అర్థమైందా? లాజిక్ అర్థమైందమ్మా? హలో సార్ అర్థమైందమ్మా? కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత విత్ ఇన్ 30 days తో మనం ఆఫీస్ ఓపెన్ చేస్తాం. కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన విత్ ఇన్ 30 days మనం ఆఫీస్ ఓపెన్ చేస్తాం. ఇంకా మనం ఫస్ట్ స్టెప్ లోనే ఉన్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఫస్ట్ స్టెప్, MOA ప్రిపరేషన్ లోనే ఉన్నాం. అది ప్రిపేర్ అవ్వాలి, ఆర్ఓసి ఫైల్ చేయాలి, ఆర్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అప్పుడు విత్ ఇన్ 30 days తో కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తాం, సరే ఆఫీస్ ఓపెన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆఫీస్ వచ్చే ఛాన్సే లేదు. ఎక్కడ MOA ప్రిపరేషన్ అప్పుడు ఆఫీస్ అడ్రస్ రాయలేము, బికాస్ వి డోంట్ హ్యావ్ అడ్రస్. ద కన్క్లూషన్ ఇస్ while preparing the memorandum we are not sure about the company's address. Okay, adi so kabatti state name matrame rayali. So therefore it is not necessary to mention the complete address. It is sufficient if the MOA specifies only the name of the state. It is sufficient if the MOA specifies only the name of the state. Adi name of the state matrame mention cheste saripothe, remaining anni avasaram ledu. Okay, అది ఒకసారి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారమ్మా, చాలా లాంగ్ బ్యాక్ ఒకసారి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. MOA లో నేమ్ ఆఫ్ ద స్టేట్ కంప్లీట్ అడ్రస్ లేదని చెప్పి ఆర్ఓసి రిజెక్ట్ చేశారు. MOA లో కంప్లీట్ అడ్రస్ లేదని చెప్పి ఆర్ఓసి రిజెక్ట్ చేశారనమాట. అప్పుడు మనం డిస్కషన్ రాస్తాం, బాబు నువ్వు అసలు చదువుకొని వచ్చావా, ఆర్ఓసి అయ్యావా? MOA యాజ్ పర్ సెక్షన్ 4 MOA లో స్టేట్ నేమ్ ఉంటే చాలు, ఇంకేం నేమో అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ క్లాజ్ ఉంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్స్ క్లాస్ గురించి మనం సపరేట్ గా కూడా డిస్కస్ చేసుకోవచ్చు, డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైరస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఆబ్జెక్ట్స్ క్లాస్ లో బేసికల్ గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి మన మెయిన్ ఆబ్జెక్ట్స్, ఇది ఆబ్జెక్ట్స్ మెయిన్ ఆబ్జెక్ట్స్. సో తర్వాత కింద ఉన్నది ఏంటంటే యాన్సిలరీ మ్యాటర్స్, ఎనీ మ్యాటర్స్ నెసెసరీ టు ఇంప్రూవ్ సచ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏం బిజినెస్ చేయాలి అనేది ఒకటి పార్ట్, ఆ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఇన్ ఫర్దరెన్స్ దేర్ ఆఫ్ అంటారు. యాక్ట్ లో టెక్నికల్ వర్డ్స్ అవుతే ఇన్ ఫర్దరెన్స్ దేర్ ఆఫ్ అంటారు. ఏం వ్యాపారం చేయాలి ఒక హెడ్డింగ్, తర్వాత ఆ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి, అంటే కాంపిటీషన్ ఎక్కువైంది అనుకోండి మెర్జర్స్ చేసుకోవడం, లేకపోతే నష్టాలు వచ్చిన బిజినెస్ ని క్లోజ్ చేసి ఓన్లీ లాభాలు వచ్చిన బిజినెస్ ని కంటిన్యూ చేయడం. ఇవన్నీ మన మెయిన్. ఇంకొకరితో జాయింట్ వెంచర్ ఎంటర్ అవడం, ఎవరితో టెక్నికల్ కొలాబరేషన్స్ ఎంటర్ అవడం,
ఓకే, ఇవన్నీ. సో కాబట్టి ఏం ఆబ్జెక్ట్స్, ఏం బిజినెస్ చేస్తున్నాము అనేది ఒక పాయింట్. ఆ బిజినెస్ డెవలప్ చేయడానికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ వాడచ్చు అనేది సెకండ్ పాయింట్. ఇవి రెండు కూడా ఎంబోఏలో ఉండాలి. దోస్ టూ షుడ్ బి దేర్ ఇన్ ద ఎంబోఏ. ఓకే, రైట్. నెక్స్ట్ లైబిలిటీ క్లాస్ చూడమ్మా. చెప్పాను కదా, లైబిలిటీ క్లాస్ సబ్స్క్రిప్షన్ క్లాస్ పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు, ఓన్లీ బ్రీఫ్ గానే ఉంటుంది. జస్ట్ విల్ గో త్రూ దట్ పాయింట్. సో ద ఎంప్లాయీ షల్ స్టేట్ ద లైబిలిటీ ఆఫ్ మెంబర్స్ వెదర్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్. సో ఎంప్లాయీలో రాస్తాం లైబిలిటీ లిమిటెడా అన్లిమిటెడా. ఒకవేళ అన్లిమిటెడ్ అని రాశారు అనుకోండి, స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోతుంది, ఇంక ఇదంతా రాదు. ఒకవేళ స్టోరీ అక్కడ అన్లిమిటెడ్ అని రాశారు అనుకోండి, స్టోరీ అంతా రాదు, ఓన్లీ ఇంకా అక్కడితో ఎండ్ అయిపోతుంది. అన్లిమిటెడ్ అని చెప్తున్నాం కదా, ఎండ్ అయిపోతుంది. అలా కాకుండా లిమిటెడ్ అని చెప్పాం అనుకో, అప్పుడు ఎండ్ అయిపోతుంది. ఎలాంటి లిమిటెడ్, దేనికి లిమిట్ చేసావు? అన్లిమిటెడ్ అంటే అసలు లిమిటే లేదు అంటే ఇంకో వెల్ అండ్ గుడ్, అవసరమే లేదు, ఎప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకుంటారు. ఎవరెవరి నుంచి తీసుకుంటారు? కంపెనీ మెంబర్స్ నుంచి తీసుకుంటారు. అన్లిమిటెడ్ కంపెనీ అయితే కంపెనీకి ఎప్పుడు ఎంత మనీ అవసరమైనా మెంబర్స్ నుంచి తీసుకోవచ్చు. కానీ లిమిటెడ్ కంపెనీ అంటే అలా కాదు. ఒక షేర్ హోల్డర్ షేర్ కొంటే ఆ షేర్ కి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తాడు, ఇంకొక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వడు. అది. సో కాబట్టి అన్లిమిటెడ్ కంపెనీ అయితే ఇంకా మనకు డిస్కషన్ ఏం లేదు, అక్కడితో మ్యాటర్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ లిమిటెడ్ అని రాసామనుకోండి, అప్పుడు వస్తుంది. లిమిటెడ్ అంటే ఎలా, దేనికి లిమిటెడ్? ఓకే, లిమిటెడ్ అంటే ఎలా? లిమిటెడ్ బై షేర్సా గ్యారెంటీయా? లిమిటెడ్ అంటే దేనికి లిమిటెడ్? లిమిటెడ్ బై షేర్సా గ్యారెంటీయా? ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో లిమిటెడ్ అని రాయగానే, అన్లిమిటెడ్ అంటే ఇంకా డిస్కషన్ ఉండదు. లిమిటెడ్ అని రాయగానే ఇంకా లిమిటెడ్ బై షేర్సా, లిమిటెడ్ బై గ్యారెంటీయా, ఈ రెండు డిస్కషన్స్ వస్తాయి. లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారెంటీ. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ లిమిటెడ్ బై షేర్స్ అన్నప్పుడు ఇది కూడా చెప్పాం కదా, అన్పెయిడ్ ఆన్ ద షేర్స్ హెల్డ్ బై దెమ్. ఏమా ఇది ఇంతకుముందు ఒకసారి టేబుల్ వేసి చూపించాను, గుర్తుందా? లిమిటెడ్ బై షేర్స్ గ్యారెంటీకి ఎంత లయబిలిటీ, ఆ లయబిలిటీ ఎప్పుడు వస్తుంది అన్నది. హలో, స్టార్టింగ్ లో డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను, లిమిటెడ్ బై షేర్స్ అంటే అన్పెయిడ్ వాల్యూ, గ్యారంటీ అంటే అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ఎంఓఏ. ఆ లయబిలిటీ ఎప్పుడు వస్తుందంటే లిమిటెడ్ కంపెనీలో లయబిలిటీ ఎప్పుడైనా రావచ్చు, గ్యారంటీ కంపెనీలో ఓన్లీ వైండింగ్ అప్ లో మాత్రమే వస్తుంది. ఓకే, అది ఒకసారి టేబుల్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అడిగి షేర్ చేసి తీసుకోండి. ఆ టేబుల్ వేసాను, ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ క్లాజ్. ఇక్కడ చూడండి, ఈ క్యాపిటల్ క్లాజ్ లో ఏముంటుందంటే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి. సో ఏంటా క్యాపిటల్స్ మనం డిస్కస్ చేసుకుంటే అకౌంట్స్ లో చదువుకొని ఉంటారు మీరు, సిపిటీలోనే ఎక్కడైనా చదువుకొని ఉండాలి కంపెనీ అకౌంట్స్ లో. సో క్యాపిటల్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? క్యాపిటల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? క్యాపిటల్ అంటే మనం ఏం రాస్తాం? ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి. ఒకటి ఆథరైజ్డ్ క్యాపిటల్, నెక్స్ట్ ఇష్యూడ్ క్యాపిటల్, తర్వాత సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. ఇది సీక్వెన్స్, ఆబ్వియస్లీ మర్చిపోయింటారు అనుకోండి, దట్ ఇస్ వెరీ డిఫరెంట్. కాల్డ్ అప్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ పెయిడ్ అప్ క్యాపిటల్. కాల్డ్ అప్ క్యాపిటల్ తర్వాత పెయిడ్ అప్ క్యాపిటల్. ఓకే, కాల్డ్ అప్ క్యాపిటల్ తర్వాత పెయిడ్ అప్ క్యాపిటల్. ఓకే, దట్ ఇస్ ద పాయింట్. ఓకే, డన్. Capital and authorized capital, issued capital, subscribed capital, called up capital and paid up capital. Okay, done. ఇది సో క్యాపిటల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ సో క్యాపిటల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంఓఏలో ఓన్లీ ఆథరైజ్డ్ క్యాపిటలే ఉంటుంది, కంటైన్డ్ ఇన్ ఎంఓఏలో ఓన్లీ ఆథరైజ్డ్ క్యాపిటలే ఉంటుంది. అర్థమైందా? ఎంఓఏలో ఓన్లీ ఆథరైజ్డ్ క్యాపిటలే ఉంటుంది, ఇవన్నీ ఉండవు. జస్ట్ అండ్ మీకు చూపించాను అంతే. ఇవన్నీ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి, కానీ అవేవి మనకు ఎంఓఎం లో ఉండవు. అకౌంట్స్ చదువుకొని ఉంటాము, బట్ కాకపోతే ఏంటంటే ఎంఓఏలో అవేవి రాయవు. జస్ట్ మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాడు, ఎంఓఏలో ఉన్నదంతా ఓన్లీ ఆథరైజ్డ్ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది. ఎంఓఏలో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంటుంది. ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్ నే రిజిస్టర్డ్ క్యాపిటల్ అని కూడా అంటారు. క్యాపిటల్ రిజిస్టర్డ్ విత్ ఆర్ఓసి. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇంకొక పేరు ఏమంటారు అంటే రిజిస్టర్డ్ క్యాపిటల్ అని అంటారు. ఓకే, అది చూడండి, ఎందుకంటే మీకు ఇక్కడ నేమ్ కరెక్ట్ డైరెక్ట్ గా ఉండదు, అందుకని నేను మీకు చూపించాను అంతే. The MOA shall state the amount of share capital with which the company is proposed to be registered.
రిజిస్టర్డ్. సో ఎంఓఏ ఆథరైజ్ క్యాపిటల్ కి ఇంకో నేమ్ ఏంటి, రిజిస్టర్డ్ క్యాపిటల్ లేదా నామినల్ క్యాపిటల్ ఎలా అని అనుకోవచ్చు. ఓకే, అది నెక్స్ట్. ఇప్పుడు ఆ క్యాపిటల్ ని డివైడ్ చేయాలి, నంబర్ ఆఫ్ షేర్స్ ఫేస్ వాల్యూ. క్యాపిటల్ మీరు ఒక 10 lakhs అని రాశారు అనుకోండి, నంబర్ ఆఫ్ షేర్స్ ఫేస్ వాల్యూ, ఈచ్ కంపెనీ ఈచ్ షేర్ క్యాపిటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఫేస్ వాల్యూ ఎంత, ఈచ్ కంపెనీ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఫేస్ వాల్యూ ఎంత. ఓకే, అది పాయింట్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ క్లాస్. క్యాపిటల్ క్లాస్ ఉంది, తర్వాత సబ్స్క్రిప్షన్ క్లాస్. ఓకే, సో అదే క్యాపిటల్ క్లాస్ లో ఏముంటుంది, టోటల్ ఆథరైజ్ క్యాపిటల్ ఉంటుంది, నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, ఫేస్ వాల్యూ ఉంటుంది. కైండ్స్ ఆఫ్ క్యాపిటల్ అవసరం లేదు, కైండ్స్ ఆఫ్ క్యాపిటల్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆథరైజ్ క్యాపిటల్ లో టోటల్ గా మీరు క్యాపిటల్ డిస్కస్ చేస్తే, సో ఎంఓఏలో ఏముంటుంది అంటే చూడండి, ఆ 3 points మనం డిస్కస్ చేస్తే, సో టోటల్ క్యాపిటల్ ఒకటి, టోటల్ క్యాపిటల్ ఒకటి, తర్వాత ఆ టోటల్ క్యాపిటల్ ఒకటి, తర్వాత నంబర్ ఆఫ్ షేర్స్, నంబర్ ఆఫ్ షేర్స్, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్, ఇలా రాస్తాం. ఈ టోటల్ క్యాపిటల్ ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్, ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్, బ్రేకప్ నాట్ నెసెసరీ. ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ బ్రేకప్, ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ బ్రేకప్, అందులో ఈక్విటీ ఎంత ప్రిఫరెన్స్ ఎంత అనేది నాట్ నెసెసరీ, రాయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? రాయకూడదని కాదు, నాట్ నెసెసరీ. నాట్ నెసెసరీ అంటే రాయాల్సిన అవసరం లేదని అర్థం. మీకు కావాలనుకుంటే రాసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే రాయకపోతేనే బెటర్, మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎప్పుడు ఎలా కావాలన్నా వాడుకోవచ్చు. ఈక్విటీ కావాలనిపిస్తే ఈక్విటీ ఇష్యూ చేయొచ్చు, ప్రిఫరెన్స్ కావాలనిపిస్తే ప్రిఫరెన్స్ ఇష్యూ చేయొచ్చు. సో దట్ ఈస్ ద పాయింట్. ఏమో లాజిక్ అర్థమైందా? ప్రాక్టికల్ గా ఏంటంటే బెటర్ నాట్ టు మెన్షన్ ద బ్రేకప్ ఆఫ్ ద క్యాపిటల్. క్యాపిటల్ ని బ్రేకప్ చేయడం మంచిది కాదు, అవసరం లేదు. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఈక్విటీ అని రాశారు అనుకోండి, రేపు ఖచ్చితంగా ఈక్విటీని ఇష్యూ చేయాలి. ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వలేదు. అలా కాకుండా ప్రిఫరెన్స్ రాసాం అనుకోండి, ఈక్విటీ ఇవ్వలేదు. సో కాబట్టి ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ బ్రేకప్ అవసరం లేదు, ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ బ్రేకప్ అవసరం లేదు. దట్ ఈస్ నెక్స్ట్. ఏమో అర్థమైందా? ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ బ్రేకప్ అవసరం లేదు, ఊరికే మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. టోటల్ క్యాపిటల్ అంతే. సో టోటల్ క్యాపిటల్ 50 lakhs, టోటల్ క్యాపిటల్ 50 lakhs, నంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh, నంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh, ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్ ₹50. దట్స్ ఇట్, అంతే. ఏం సార్ ఆ 50 lakhs లో ఎంత సార్ ఈక్విటీ ఎంత ప్రిఫరెన్స్ ఎంత అంటే ప్రస్తుతానికి ఏం అనుకోలేదు, అవసరమైనప్పుడు చూద్దాం అంటున్నాం అంతే. అర్థమైందమ్మా? అది. సో కాబట్టి ఇక్కడ మీరు మన క్లాస్ లో అది అడగట్లేదు, ఊరికే వాళ్ళు ఏమంటున్నారు, షేర్ క్యాపిటల్ అంతే. కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ లేదు, అమౌంట్ ఉంది. చూడండి అక్కడ ఏమేమి ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు. ఓకే, ఎంత అమౌంట్ 50 lakhs. తర్వాత ఏముంది, నంబర్ ఆఫ్ షేర్స్, నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని షేర్స్ 1 lakh షేర్స్. తర్వాత ఏంటి, ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ అంతే. కైండ్ ఆఫ్ షేర్స్ అనే వర్డ్ లేదు ఇక్కడ, కైండ్ ఆఫ్ షేర్స్ అనే వర్డ్ లేదు. ఓకే, కైండ్ ఆఫ్ షేర్స్ అంటే ఈక్విటీయా ప్రిఫరెన్సా అది చెప్పమని అడగట్లేదు. ఈ ఎంఓఏ క్యాపిటల్ క్లాస్ అది చెప్పమని ఎక్కడ రిక్వైర్మెంట్ లేదు, లీగల్ రిక్వైర్మెంట్ లేదు. సో కాబట్టి మనకు ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటే, మనకు ఫ్లెక్సిబిలిటీ కావాలంటే ఊరికే అమౌంట్ ప్రాసెస్ వదిలిపెట్టచ్చు. అది ఈక్విటీ ఆ ప్రిఫరెన్స్ ఆ బ్రేకప్ చేయాల్సిన అవసరం లేదు. అది నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ క్లాస్ చూడండి. ఇది దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ అమ్మా, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ టెస్టింగ్ దిస్. ఇప్పుడు దాకా అడిగినట్టు గుర్తులేదు నాకు, బట్ కాకపోతే అడిగే ఛాన్స్ ఉంది. ఐ ఏ క్వశ్చన్ అడుగుతారు ఇందులో అన్నది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు దాకా అడగలేదు, బట్ కాకపోతే కొంచెం పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ క్లాస్ అడగచ్చు. ఏం అడుగుతారని చూపిస్తాను. ఫస్ట్ డిస్కస్ చేద్దాం. బేసికల్ గా సబ్స్క్రిప్షన్ క్లాస్ లో ఏమేమి ఉంటాయి, డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, పేరు, ఊరు, అడ్రస్ అంతా ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని షేర్స్ తీసుకున్నారు ఒక్కొక్క సబ్స్క్రైబర్. ఓకే, నెక్స్ట్ వాళ్ళ సిగ్నేచర్, నెక్స్ట్ విట్నెస్ సిగ్నేచర్ అంతే. పేరు, ఊరు, అడ్రస్ ఎన్ని షేర్స్ తీసుకున్నారు, వాళ్ళ సిగ్నేచర్, సాక్షి సంతకం, విట్నెస్. ఓకే, సో నేమ్, అడ్రస్, నంబర్ ఆఫ్ షేర్స్, సిగ్నేచర్. ఓకే, బేసికల్ గా ఆక్యుపేషన్ కూడా లేకపోయినా పర్లేదు, నేమ్, అడ్రస్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, విట్నెస్ ఒకటి, ఈ పాయింట్స్ రాస్తే సరే. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక నిమిషం, ఇందులో ఒక క్వశ్చన్ ఉందమ్మా.
కెన్ షో వన్ క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అది. తీసేసారా? డౌట్ బాగుంది. ఒక క్వశ్చన్ ఉంది. అదే తీసేసినట్టున్నారు. లేదండి, అదే టాపిక్ ఉన్నది ఉండింది ఇంతకుముందు తీసేసినట్టున్నారు. ఎనివే స్టడీ మెటీరియల్ లేదు, న్యూ లేటెస్ట్ స్టడీ మెటీరియల్ లేదు. ఓకే, లీవ్ ఇట్. అదేంటంటే ఎలా సైన్ చేయాలి అన్నది, మెమరాండం మీద ఎలా సైన్ చేయాలని ఒక టాపిక్ ఉంటుంది. దర్ ఇస్ సమ్ టాపిక్ రిలేటెడ్ టు హౌ టు సైన్ ఆన్ ద మెమరాండం. మెమరాండం మీద ఎలా సైన్ చేయాలన్నది. ఓకే, స్టడీ మెటీరియల్ ప్రస్తుతానికి తీసేస్తారు. డోంట్ వేస్ట్ టైం అందరూ. సో అది నేమ్ క్లాసు, నామినీ క్లాస్ డిస్కస్ చేసాం. ఓన్లీ ఎంఓఏ సారీ 1% కంపెనీకి మాత్రమే నామినీ క్లాస్ ఉంటుంది. 1% కంపెనీకి మాత్రమే నామినీ క్లాస్ ఉంటుంది. అది సో అయితే బేసికల్ గా ఇందులో అయితే మనకు పెద్ద ప్రాక్టికల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఏం లేదు. ఓన్లీ అన్ని ఎంసీక్యూసే. ఫస్ట్ ఏమో సెక్షన్ 8 కంపెనీ గురించి ప్రైవేట్ లిమిటెడ్ వర్డ్స్, తర్వాత గవర్నమెంట్ కంపెనీ గురించి ప్రైవేట్ లిమిటెడ్ వర్డ్స్. ఇది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. ఇది సిచ్యుయేషన్ క్లాస్. చెప్పాను కదా, నేమ్ ఆఫ్ ద స్టేట్ మాత్రమే ఉంటే సరిపోద్ది, అడ్రస్ అవసరం లేదు. అదొక పాయింట్. అంతే, అదొకటే ఇంపార్టెంట్ పాయింట్. ఈ సబ్స్క్రిప్షన్ క్లాస్ మీద ఒక క్వశ్చన్ అదే చెప్పాను కదా, ఎలా సైన్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ ఉండింది. అది ప్రస్తుతానికి తీసేస్తారు స్టడీ మెటీరియల్. ఇప్పుడు నేను మీకు చూసింది లేటెస్ట్ స్టడీ మెటీరియల్, అందులో లేదు, తీసేశారు. ఎనివే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తాను, క్లాస్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తాను. ఒకవేళ ఉంది అనుకుంటే కనుక చెప్తాను నేను. ఇంపార్టెంటే, ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఆ మెమరాండం మీద సిగ్నేచర్ ఆఫ్ ఈచ్ సబ్స్క్రైబర్ ఉంది కదా, ఈ సైడ్ హెడ్డింగ్ ఈ పాయింట్ కి సపరేట్ క్వశ్చన్ ఉంది, ఆ పాయింట్ కి సపరేట్ క్వశ్చన్ ఉంటుంది. ప్రస్తుతం లేటెస్ట్ మెటీరియల్ అయితే తీసేశారు అది. ఎనివే క్లాస్ అయిన తర్వాత ఒకసారి చూస్తానమ్మా, ఉంటే కనుక రేపు చెప్తాను అది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రిస్ట్రిక్షన్స్ ఆన్ నేమ్ క్లాస్. నేమ్ క్లాస్ మనం వాడుకునేటప్పుడు ఇష్టానుసారం నేమ్ పెట్టుకోవడం లేదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చూడండి, ఒక పేరు ఒక నేమ్ తో ఒక కంపెనీ ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియా 29 స్టేట్స్ ఉన్నా సరే ఒక నేమ్ తో ఒక కంపెనీ ఉండాలి. మన పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అయితే ఒక్కొక్క స్టేట్ లో ఒకే నేమ్ తో చాలా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క నేమ్ తో ఒక కంపెనీ ఉండాలి. కాబట్టి మన కంపెనీ నేమ్ ఇంకో కంపెనీ నేమ్ తో ఐడెంటికల్ గా ఉండకూడదు. మన కంపెనీ నేమ్ ఇంకో కంపెనీ నేమ్ తో ఐడెంటికల్ గా ఉండకూడదు. అదొక పాయింట్. ద నేమ్ ఆఫ్ అవర్ కంపెనీ షల్ నాట్ బి ఐడెంటికల్ విత్ ద నేమ్ ఆఫ్ అనదర్ కంపెనీ. ఓకే, ద నేమ్ ఆఫ్ అవర్ కంపెనీ షల్ నాట్ బి ఐడెంటికల్ విత్ ద నేమ్ ఆఫ్ అనదర్ కంపెనీ. నెక్స్ట్, క్లోజ్లీ రిజెంబ్లింగ్. క్లోజ్లీ రిజెంబ్లింగ్ అంటే ఏంటంటే, ఐడెంటికల్ అంటే ఎగ్జాక్ట్ గా దిగిపోతుంది అంతే, యాస్టిస్ గా. కానీ క్లోజ్లీ రిజెంబ్లింగ్ అంటే ఎగ్జాక్ట్ గా ఉండదు, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ ఎవరు అబ్జర్వ్ చేయలేరు అనమాట. కాబట్టి చూడడానికి రెండు క్లోజ్ గానే ఉంటాయి, అలా ఉండకూడదు అని అర్థం. ఓకే, అర్థమైందా? అంటే ఒక కంపెనీ నేమ్ తీసుకొని అందులో ఒక చిన్న లెటర్ మార్చి తీసుకోకూడదు. వాళ్ళు SRI శ్రీ ఇండస్ట్రీస్ అని రాస్తారు అనుకోండి, మీరు SREE శ్రీ ఇండస్ట్రీస్ అని రాయకూడదు. ఎందుకంటే రెండు క్లోజ్లీ రిజెంబుల్ అవుతాయి.
ఎందుకంటే మీరు స్పెల్లింగ్ లో ఒక అక్షరం తేడా ఉన్నా కూడా పలికేటప్పుడు ఒకేలా పలుకుతారు. సో కాబట్టి ఐడెంటికల్ గా యాజ్ డిస్ గా, ఐడెంటికల్ అంటే యాజ్ డిస్ గా ఉండడం, క్లోజ్లీ రిజెంబుల్ అంటే క్లోజ్ గా మ్యాచ్ అవ్వడం. డిఫరెన్స్ ఉంటుంది, మైనర్ డిఫరెన్స్ ఉంటుంది, ఎవరు రికగ్నైజ్ చేయలేనంత డిఫరెన్స్ ఉంటుంది. ఐడెంటికల్ అంటే అసలు డిఫరెన్స్ లేదు, ఇంకా డిట్టో డిట్టో జిరాక్స్. ఓకే, అది. సో ఐడెంటికల్ ఉండకూడదు, క్లోజ్లీ రిజెంబ్లింగ్ ఉండకూడదు. ఐడెంటికల్ ఉండకూడదు, క్లోజ్లీ రిజెంబ్లింగ్ ఉండకూడదు. ప్రాక్టికల్ గా ఈ ప్రాబ్లం రాదు చాలా వరకు మందికి. ఎందుకు రాదు అంటే మనం ఒక తెలివైన వాళ్ళు, మామూలుగా కొంచెం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే మిస్టేక్స్ రాదు, మరి బండగా చేస్తే వస్తాయి. ఎందుకు రాదు అంటే మనం ఒక కంపెనీ నేమ్ ఒక కంపెనీ మనం ఇన్కార్పొరేట్ చేయాలన్నప్పుడు ఆ ఎంసీఏ వెబ్సైట్ లోకి వెళ్ళి సెర్చ్ కొట్టామనుకోండి, ఒకవేళ ఆ నేమ్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఆ నేమ్ కనిపించేస్తుంది. కాబట్టి మనం ఎలాగో అలాంటి నేమ్ అప్లై చేయం. అది. సో అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదు అంటే వెళ్ళి అడిగి లేదనిపించుకోకుండా, సో ఫస్ట్ నెట్ లో టైప్ చేయండి. మీరు ఒక కంపెనీ ఇండస్ట్రీ ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నారు, శ్రీ శక్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని టైప్ చేయండి. ఎంసీఏ వెబ్సైట్ వెళ్ళి టైప్ చేయండి. ఒకవేళ అదే నేమ్ తో ఏదైనా కంపెనీ ఉంటే మీకు కనిపించేస్తుంది కదా, అప్పుడు మీరు ఆ నేమ్ కాకుండా వేరే నేమ్ మారుస్తారు. సో కాబట్టి అది. ఓకే, ఈ క్లోజ్లీ రిజెంబుల్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతూనే కంప్యూటర్ చూపిస్తుంది, కొంచెం డిఫరెన్స్ ఉన్నా కంప్యూటర్ చూపించింది. ఓకే, కాబట్టి అది ఒక్కసారి మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఈ లీగల్ గా అఫెన్సివ్ వర్డ్స్ ఉండకూడదు. లీగల్ గా అఫెన్సివ్ వర్డ్స్ కిడ్నాపర్, చైన్ రాబరీ, కిడ్నాపింగ్, సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ అఫెన్సెస్ అనమాట. సో అలాంటి వర్డ్స్ కూడా కంపెనీ నేమ్ లో ఉండకూడదు. నెక్స్ట్, అన్డిజైరబుల్ అంటే కొన్ని నేమ్స్ వాడుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదన్నమాట. ఏంటా నేమ్స్ అంటే చాలా నేమ్స్ ఉంటాయి, పెద్దగా లిస్ట్ ఉంటుంది, అది మనకు అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాను మీకు నాలెడ్జ్ కోసం. బోర్డ్, కమిషన్, నేషనల్, ఇలాంటి వర్డ్స్ కొన్ని ఉంటాయి అనమాట. బోర్డ్ అని కానీ, నేషనల్ అని కానీ, స్టేట్ అని కానీ, కమిషన్ అని కానీ, ఇలా వర్డ్స్ చూడగానే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది. మీరు ఏదైనా ఒక కంపెనీ బోర్డు పెట్టారనుకోండి, ఇండస్ట్రీస్ బోర్డ్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీస్ బోర్డ్ అని పెట్టారనుకోండి, ఏమనిపిస్తుంది? ఆ బోర్డ్ అనే పదం చూడగానే అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏమో అనిపిస్తుంది. ఎస్ఆర్ నో? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటాం, అలాగే నేను స్టీల్ ఇండస్ట్రీస్ బోర్డ్ అని పెట్టుకున్నాను అనుకోండి నా నేమ్, మీరు అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకుంటారు అనుకోరా? స్టీల్ గవర్నమెంట్ లో స్టీల్ ఒక డిపార్ట్మెంట్ ఉంది అనుకుంటారు, అవునా కాదమ్మా? ఎస్ఆర్ నో? కాబట్టి నేను స్టీల్ ఇండస్ట్రీస్ బోర్డ్ అని పెట్టుకోకూడదు, ఎందుకంటే పబ్లిక్ లో బోర్డ్ అనే వర్డ్ ఉందంటేనే ఇది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనే భావన వచ్చేసింది. సో కాబట్టి ఇలాంటి వర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి అన్డిజైరబుల్ అనమాట. ఓకే, అది. అలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు. మనకు పెద్ద లిస్ట్ ఉంటుంది అది, సో ఆ లిస్ట్ మనకి అవసరం లేదు, యూ కెన్ ఇగ్నోర్ దట్ లిస్ట్. ఏ లిస్ట్? ఓకే, రైట్, ఆ లిస్ట్ మనకు అవసరం లేదు, యూ కెన్ ఇగ్నోర్ దట్ పాయింట్. నెక్స్ట్, ఈ కింద కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ వాడుకోవచ్చు, బట్ కాకపోతే అప్రూవల్ తెచ్చుకోవాలి. ఈ నేమ్స్ వాడుకోవచ్చు, కాకపోతే అప్రూవల్ తెచ్చుకోవాలి. ఓకే, చూడండి. సో ఎవరి నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి? ఫస్ట్, సెకండ్, థర్డ్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మన కంపెనీ నేమ్ లో బ్యాంక్ అనే వర్డ్ ఉండాలి అంటే ఆర్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఓకే, అదే సెబీ ఎక్స్చేంజ్ అనే నేమ్ ఉండాలంటే వర్డ్, మన కంపెనీ నేమ్ లో బ్యాంక్ అనే వర్డ్ ఉండాలంటే ఆర్బీఐ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. ఎక్స్చేంజ్ అనే నేమ్ ఉండాలి అంటే సెబీ అప్రూవల్ తెచ్చుకోవాలి. ఓకే, సో స్టీల్ ఎక్స్చేంజ్ ఎంటర్ప్రైజెస్ అని పెట్టారనుకోండి, అలా పెట్టకూడదు. సో ఎక్స్చేంజ్ అనగానే జనరల్ గా అందరికి స్టాక్ ఎక్స్చేంజ్ అనే భావన వచ్చేస్తుంది, అర్థమైందమ్మా? స్టాక్ మార్కెట్స్ అంత పాపులర్ కాబట్టి ఎక్స్చేంజ్ అనగానే స్టాక్ ఎక్స్చేంజ్ అని అనుకుంటారు. ఇప్పుడు మల్టీ కమ్యూనిటీస్ ఎక్స్చేంజ్ ఉంది, ఎంసీఎక్స్ అని. అలా పవర్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, ఓన్లీ పవర్ మాత్రమే ట్రేడ్ అవుతాయి. ఆ ఎలక్ట్రిసిటీ కొనడం, ఎలక్ట్రిసిటీ అమ్మడం, అవే ట్రేడ్ అవుతుంటాయి. సో కాబట్టి ఇక్కడ ఎక్స్చేంజ్ అనే వర్డ్ చూడగానే స్టాక్ ఎక్స్చేంజ్ ఏమో అనే కన్ఫ్యూజన్ వస్తుంది పబ్లిక్ లో. సో కాబట్టి ఆ వర్డ్ అనేది మీరు వాడాలి అంటే వాడచ్చు, కాదు, సెబీ పర్మిషన్ తీసుకొని యూజ్ చేసుకోవాలి. ఓకే, అది. సో బ్యాంకు సెబీ, బ్యాంక్ అయితే ఆర్బీఐ, ఎక్స్చేంజ్ అనే వర్డ్ అయితే సెబీ. నెక్స్ట్ తర్వాత ఇది చూడండి, ఇదేంటంటే మనం ఒక కంపెనీ నేమ్ వాడుకున్నాం. ఆ నేమ్ ఎలా ఉందంటే మనకు గవర్నమెంట్ కి ఏదో సంబంధం ఉన్నట్టుగా ఉంది ఆ నేమ్, కానీ మనకు గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి గవర్నమెంట్ కి మనకి సంబంధం ఉందేమో అనేటట్టుగా నేమ్ యూజ్ చేస్తే దట్ నేమ్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఓకే, అది. అటల్ హౌసింగ్ సొసైటీ అని రాశారనుకో అమ్మా, అటల్ హౌసింగ్ సొసైటీ అని రాశారనుకోండి, కొంచెం అన్న ఛాన్స్ ఉంటుంది కదా. అందరూ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఏమో అనుకుంటారు కదా. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నాడు, సో అటల్ పెన్షన్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక నేమ్ పెట్టింది, అటల్ పెన్షన్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక నేమ్ తీసుకొచ్చారు. సో కాబట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, రాజీవ్ గాంధీ పేరు మీద పథకాలు ఉన్నాయి కదా, ఏదైనా పథకాలు ఉన్నాయా రాజీవ్ గాంధీ పేరు మీద? ఏమున్నాయి?
రాజీవ్ ఆరోగ్యశ్రీనే కదా ఇంతకుముందు వాళ్ళు పెట్టింది. హలో. సో కాబట్టి ఇప్పుడు నేను అటల్ హౌసింగ్ సొసైటీ అని పెట్టాను అనుకోండి, అటల్ హౌసింగ్ సొసైటీ అని పెడితే కొంచెం గవర్నమెంట్ చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఓహో సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ పూర్ పీపుల్ కోసం హౌసింగ్ సొసైటీ పెట్టారేమో అనుకుంటారు. ఎందుకంటే ఆ నేమ్స్ అలా వాడారు కాబట్టి. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కి మనకి సంబంధం లేదు, కానీ అలా పెట్టుకున్నాం అంతే. వాజ్పేయి నా ఫ్యాన్ సార్ అనకూడదు, సరే వాజ్పేయి నా ఫ్యాన్ కాదు, నేను వాజ్పేయి ఫ్యాన్ అనకూడదు. అర్థమైందా? సో అంటే ఇక్కడ అలాంటి పాయింట్స్ ఉండొచ్చు. లేదు సార్ మాకు వాజ్పేయి గారు చాలా ఇది కాబట్టి మేము వాజ్పేయి గారి పేరు పెట్టుకున్నాం అంటే పెట్టుకోవచ్చు. కంపెనీ మిమ్మల్ని, సెంట్రల్ గవర్నమెంట్ మిమ్మల్ని చెక్ చేస్తారు, మీరు ఎలాంటి వాళ్ళు, నిజంగా అతని మీద ఫేమ్ తోటి అతని మీద అఫెక్షన్ తోటి పెట్టుకున్నారా, పబ్లిక్ ని చీట్ చేయాలని పెట్టుకున్నారా అని అనలైజ్ చేస్తారు. మీరు జెన్యున్ అయితే మీకు పర్మిషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ వాడకూడదని కాదమ్మా, వాడచ్చు, కాకపోతే ఆ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి అంతే. అర్థమైందా? మనం బి సైడ్ హెడ్డింగ్ ఏం పేరు పెట్టాం, నేమ్స్ రిక్వైరింగ్ ప్రయర్ అప్రూవల్ అన్నాం అంతే. ప్రొహిబిటెడ్ నేమ్స్ కాదు, వాడకూడదు అని కాదు, వాడచ్చు కాకపోతే అప్రూవల్ తీసుకోవాలి. వాడచ్చు బట్ కాకపోతే హౌ టు టేక్ ద అప్రూవల్, అది. సో నేమ్స్ రిక్వైరింగ్ అప్రూవల్ అది. సో కాబట్టి ఏదైనా వర్డ్స్ అంతే, ఏ వర్డ్స్ అని అంతే మనం యూజ్ చేసిన నేమ్స్ బట్టి పబ్లిక్ లో గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన కంపెనీయే అని అనిపించేటట్టుగా ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు అలాగే బీసీసీఐ స్పోర్ట్స్ అకాడమీ అని పెట్టారు అనుకోండి, అప్పుడు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది కదా, నిజంగా బీసీసీఐ వాళ్ళు పెట్టారేమో అని చెప్పేసి బీసీసీఐ క్రికెట్ అకాడమీ అని పెట్టారు అనుకోండి, అలా వాడకూడదు, ఆ నేమ్ వాడకూడదు. ఓకే. అది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రిజర్వేషన్ ఆఫ్ నేమ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, పైనవి ఎంసీక్యూలో వస్తే లేకపోతే అది కూడా లేదు, బట్ ఇది ఇంపార్టెంట్. రిజర్వేషన్ ఆఫ్ నేమ్ అనేది ఇంపార్టెంట్, ఏదైనా ఎంసీక్యూలో అడగచ్చు, థియరీ క్వశ్చన్ అడగచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ రిజర్వేషన్ ఆఫ్ నేమ్ అనేది. చూడండి, రిజర్వేషన్ ఆఫ్ నేమ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం పైన డిస్కస్ చేసిన పాయింట్ కే కంటిన్యూషన్ అనమాట. ఇది ఏం డిస్కస్ చేసాం ఇంతకుముందు పైన, ఐడెంటికల్ అని డిస్కస్ చేసాం. అంటే రెండు కంపెనీస్ ఒకే నేమ్ తో రెండు కంపెనీస్ ఉండకూడదని. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఏ నేమ్ తో అయితే కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ని ఆర్ఓసికి అప్లై చేస్తున్నాం అనమాట. సార్ మేము ఇలా పలానా పేరుతో కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నాము, ఆ నేమ్ వాడుకోవచ్చా లేదా ఇంకెవరైనా వాడుకుంటున్నారా, ఎవరు వాడుకోకపోతే మా కోసం రిజర్వ్ చేసి పెట్టండి అని అడుగుతున్నారు అనమాట. ఎవరిని ఏం అడుగుతున్నారు, ప్రమోటర్స్ ఆర్ఓస్ని అడుగుతున్నారు. సార్ మేము ఇలా పలానా నేమ్ తో కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నాము, మీరు చెక్ చేసి చెప్పండి ఆ నేమ్ తో ఏదైనా కంపెనీలు ఉన్నాయా, ఎవరు లేకపోతే ఆ పేరు మాకు రిజర్వ్ చేయండి, మా పేరు మీద రిజర్వ్ చేయండి, మేము 20 days తో కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తాం. రిజర్వేషన్ అంటే టెంపరీ, లైసెన్స్ ఇవన్నీ అయితే పర్మనెంట్, రిజర్వేషన్ అంటే టెంపరీ. బస్ లో రిజర్వేషన్ పర్మనెంట్ అమ్మా, ఈరోజు టికెట్ బుక్ చేసుకుంటాం, ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు అదే సీట్ లో. హలో, ఒక్కసారికే ఉంటుంది అంతే. అది కూడా ఎంతసేపు వెయిట్ చేస్తాడు నీకోసం, నువ్వు రిజర్వ్ చేసా బానే ఉంది, ఎంతసేపు వెయిట్ చేస్తాడు, ఒక 15 minutes వెయిట్ చేస్తాడా, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాడా, అంతేగాని నువ్వు వచ్చేదాకా బస్ కదలకుండా ఉండరు కదా. అలాగే ఇక్కడ కూడా రిజర్వేషన్ ఆఫ్ నేమ్ అంటే పలానా పేరు చెప్తారు. ఇప్పుడు బస్ లో ఎలా టికెట్ బుక్ చేస్తాం, మనకు సీట్ కావాలి, బస్ లో బుక్ చేస్తాము, అన్ని ఫిల్ అయితే మనకి ఇవ్వడు కదా. మనం ఒక సీట్ నెంబర్ బుక్ చేసుకుంటాము, ఆ సీట్ లో ఎవరు లేకపోతేనే కదా మనకి ఇస్తాడు. సరే ఆ సీట్ లో ఎవరు లేరు అని చెప్పి మీరు 12వ సీట్ నెంబర్ బుక్ చేసుకున్నారు, బస్ లో విండో చూసారు, 12వ సీట్ నెంబర్ బుక్ చేసుకున్నారు అనుకోండి. అది ఇంకా ఎవరు బుక్ క్లిక్ చేస్తారు, సీట్ నెంబర్ 12 అని క్లిక్ చేస్తారు, చూస్తారు అక్కడ. ఎవరైనా బుక్ చేసుకుంటే దట్ సీట్ నెంబర్ 12 ఈజ్ ఆల్రెడీ బుక్డ్ అని వస్తుంది. ఎవరైనా బుక్ చేయలేదు అనుకోండి, మన పేరు మీద రిజర్వ్ చేస్తారు. కానీ రిజర్వ్ ఏంటి, టైం ఉంటుంది, ఆ రిజర్వ్ ఏంటి టైం ఉంటుంది. మనం కొద్దిసేపే వాళ్ళు వెయిట్ చేస్తారు మన కోసం, మనం లైఫ్ లాంగ్ వెయిట్ చేయరు. సో కాబట్టి అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం అప్లై చేస్తే ఏంటంటే 20 days టైం ఇస్తారు మనకు. ఆర్ఓసి మనకు 20 days టైం ఇస్తారు. చూడండి, సో వ్యాలిడిటీ ఆఫ్ ద అప్రూవల్, నేమ్ అప్రూవల్ 20 days టైం ఉంటుంది. అంటే మీరు ఒక నేమ్ అడిగారు, ఆ నేమ్ ఎవరు వాడట్లేదు, ఓకే మీరు ఇస్తారు, వాడుకోవచ్చు. కాకపోతే మీరు 20 days టైం ఇస్తారు, 20 days లోపే మీరు వాడుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది బస్ అయినా సరే ఒక 15 minutes వెయిట్ చేస్తారు, మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారు. మీరు రిజర్వ్ చేసుకున్నారబ్బా, కాదనట్లేదు, కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు మీకోసం వెయిట్ చేయరు కదా. ఒక 15 minutes వెయిట్ చేస్తారు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారు, సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇదే హోటల్ అయినా కూడా అదే పద్ధతి. ఏంటి, పెద్ద బిజీగా ఉన్న హోటల్స్ లో ముందే రిజర్వ్ చేసి పెట్టుకుంటారు టేబుల్స్, పెద్ద బిజీగా ఉన్న హోటల్స్ లో ముందే రిజర్వ్ చేసి పెట్టుకుంటారు టేబుల్స్. సో కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే, నేను 8 o'clock హోటల్కి వస్తాను, నాకు ఒక టేబుల్ రిజర్వ్ చేసి పెట్టండి అన్నారు అనుకోండి, వాళ్ళు రిజర్వ్ చేసి పెడతారు టేబుల్. కానీ వాళ్ళు కొద్దిసేపే వెయిట్ చేస్తారు కదా మీకోసం. మీరు హోటల్కి వెళ్ళకపోతే ఇంకా ఆ టేబుల్ ఆ రోజంతా ఖాళీ పెట్టేస్తారా, పెట్టరు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. మనం ఒక నేమ్ అప్లై చేస్తాము, మనకు 20 days టైం ఇస్తారు, వాడుకున్నారా వాడుకోండి. ఈ 20 days లో ఎవరైనా ఇవ్వరు, మళ్ళీ ఈ 20 days లో ఎవరైనా ఇవ్వరు. ఒకవేళ ఈ 20 days లో ఎవరు అడగలేదు అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు.
ఈ 20 days లో మీరు ఇన్కార్పొరేట్ చేయకపోతే కంపెనీ మీ ఆ నేమ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, అది ఏమో ఇప్పుడు అర్థమైందమ్మా. రిజర్వేషన్ అంటే ఏంటనేది? హలో, ఎస్ సార్. అది రిజర్వేషన్ ఆఫ్ నేమ్ అంటే అది ఎవరు వాడుకోకపోతే మనకి ఇస్తారు, కాకపోతే టైం ఇస్తారు. 20 days లోకి వచ్చి అప్లికేషన్ ఫైల్ చేయాలి. దానికి ఈ ఫామ్ ఫైల్ చేయాలి. రిజర్వ్ యూనిక్ నేమ్ మనం చెప్పాను కదా, ఐడెంటికల్ గా ఉండకూడదని, కాబట్టి యూనిక్ గా ఉండాలి. మన కంపెనీ నేమ్ యూనిక్ గా ఉండాలి, ఇంకో కంపెనీ నేమ్ కి కాపీగా ఉండకూడదు, యూనిక్ గా ఉండాలి. కాబట్టి దానికి ఆ ఫామ్ ఒక టైటిల్ పెట్టారు, రిజర్వ్ యూనిక్ నేమ్ అనే ఒక టైటిల్ పెట్టారు అనమాట. ఈ ఫామ్ మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, అది రిజర్వ్ యూనిక్ నేమ్ అనే ఫామ్ అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఫామ్ లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, 15 days లో రెక్టిఫై చేయాలి. ఆ ఫామ్ లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే 15 days లో రెక్టిఫై చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ 15 days లో రెక్టిఫై చేసుకుంటే కనుక నేమ్ ని రిజర్వ్ చేస్తారు. అదే సో ఫామ్ ఫైల్ చేయాలి. ఫామ్ లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ROC మనకి ఇంటిమేట్ చేస్తారు. విత్ ఇన్ 15 days లో మనం ఆ డిఫెక్ట్స్ ని రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటే అప్పుడు మనకు నేమ్ రిజర్వ్ చేస్తారు. అది ఈ పాయింట్ ఏంటంటే, ఆ నేమ్ మనకి ఇచ్చేటప్పుడు ROC ఏం చదువుకోవాలి అని మనం చదవాల్సిన పాయింట్ కాదు, అది ROC చదవాల్సిన పాయింట్. ఒక కంపెనీ ప్రమోటర్ వచ్చి, సార్ నాకు ఈ పలానా నేమ్ తో నేను కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నాను అని ROC వచ్చి, ఒక ప్రమోటర్ వచ్చి ROC అడిగితే అప్పుడు ROC ఆ యాక్ట్ చదువుకోవాలి. ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ అని. ఓకే, ఆ యాక్ట్ చదువుకోవాలి. ఆ యాక్ట్ లో ప్రొహిబిటెడ్ అయితే ఇవ్వడు మనకు, ఆ యాక్ట్ లో ప్రొహిబిషన్ ఏం లేకపోతే ఇస్తాడు. అది అర్థమైందమ్మా. బేసికల్ గా అది మనం చదవాల్సిన పాయింట్ కాదు, గవర్నమెంట్ ROCకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్. ఎవరైనా ప్రమోటర్ వచ్చి నాకు కంపెనీ ఇన్కార్పొరేట్ చేయమని చెప్తే అప్పుడు ఆ యాక్ట్ చదువుకొని ఇవ్వమని చెప్పి. ఓకే, అది రైట్. నెక్స్ట్ ఇది చెప్పాను కదమ్మా, నేమ్ 20 days కే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు అప్లై అవుతుంది అంటే 2 incidents లో అప్లై అవుతుంది ఈ ప్రాసెస్. ఒకటి కొత్త కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడానికి, లేదు సెకండ్ ఏంటంటే ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీ నేమ్ మార్చడానికి. అర్థమైందమ్మా, కొత్త కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడానికి ఒకటి, లేదు ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీ నేమ్ మార్చడానికి. రెండిట్లో దేనికైనా ఉపయోగపడుతుంది. ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ న్యూ కంపెనీ ఆర్ ఫర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ, రెండింటికైనా ఉపయోగపడుతుంది. ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ న్యూ కంపెనీ అయితే 20 days వ్యాలిడిటీ. ఆల్రెడీ కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తాం కానీ నేమ్ అచ్చరాలేదు. ఓకే, సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే ఈ పేరు అచ్చరాలేదంటే మహేష్ అనే పేరు పెట్టుకుంటే అచ్చ వస్తుంది అన్నాడు అనుకోండి. సో కాబట్టి అప్పుడు మహేష్ అనే పేరు మారుస్తారు. అప్పుడు ఏంటంటే 60 days టైం ఉంటుంది. అది కొత్తగా కంపెనీ ఇన్కార్పొరేషన్ 20 days, ఆల్రెడీ ఉన్న కంపెనీ నేమ్ మార్చాలంటే మాత్రం 60 days. ఒకటమ్మా, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది కూడా ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు దాకా టెస్ట్ చేయలేదు, ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. రిమైనింగ్ పైన డిస్కస్ చేసినవి థియరీ అయినా రావచ్చు, MCQ అయినా రావచ్చు. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అంత ఛాన్స్ లేదు, థియరీ కానీ MCQ కానీ. బట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టికల్ అయినా రావచ్చు, థియరీ క్వశ్చన్ అయినా రావచ్చు. దిస్ విల్ డిస్కస్ ద టుమారోస్. ఓకే, ఓకే, బాయ్, సీ యూ. Bye, sir.